పాపం వచ్చి మరణిస్తున్నాడు. అంటే పుట్టుకైన పేరుతో లోకానికి వచ్చి మరణమైన పేరుతో ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఈ భూమి మీద ఉన్నప్పుడు మనిషి ఆలోచన చేయాలి. కానీ మనిషి దాని గురించి ఆలోచన చేస్తున్నాడంటే ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయట్లే. అసలు దేవుడు ఎవరు అనేది ఆలోచన చేస్తే దేవుడు పరిశుద్ధుడండి, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు మనుషులను పుట్టించేవాడు, దేవుడు మనుషులను పోషించేవాడు, ఈ సృష్టిని కలుగు చేసేవాడు. చూడండి, ఇలా దేవుని గురించి చెప్పుకుంటే చాలదండి, ఎంత చెప్పినా కూడా దేవుని గురించి చాలదు. అయితే మనిషి పుట్టిన తర్వాత తన కొరకు, తన జీవితం కొరకు, తన కుటుంబం కొరకు బ్రతుకుతున్నారు కానీ దేవుని గురించి ఆలోచన చేయట్లేదండి. ఇలా మనిషి ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనిషి పెరిగి తన జీవితం గురించి ఆలోచన చేస్తూ మరణిస్తున్నాడు. ఈ భూమి మీద దేవుడు మనిషిని పుట్టించినప్పుడు తనకంటూ కొన్ని సంవత్సరాలు ఆయుష్నిచ్చాడండి. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే ఆయాసము, దుఃఖమే. ఇలా మనిషి పుడుతున్నాడు, మరలా చనిపోతున్నాడు. చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఆలోచన చేయాలి. ఈ భూమి మీద వేటి కోసం ఆలోచన చేస్తాడు మనిషి, కానీ మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆలోచన చేయట్లేదండి. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? మరణం అనే పేరుతో ఎక్కడికి వెళ్తున్నాడు? పుట్టుకనే పేరుతో తల్లి గర్భముల నుండి ఈ లోకానికి వచ్చాం. అయితే వచ్చినప్పుడు మనం అందరము కూడా పరిశుద్ధులుగానే వచ్చామండి. పరిశుద్ధులుగానే పుట్టించాడు దేవుడు, యథార్థవంతులుగానే పుట్టించాడు దేవుడు మనుషులను. అయితే మనుషులు వివిధమైన తంత్రములు కల్పించుకొని పాపము చేశారండి. పాపము చేసిన వారు ఏ మనిషి కూడా పాపము చేయలేదు అని అనడానికి వీలు లేదండి. మనిషి ఏదో ఒక పాపము చేసిన వాడే. పాపం వల్ల వచ్చి జీతము మరణము, పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఈ మరణం ఎక్కడికి దారి తీస్తుంది అంటే నిత్య నరకానికి దారి తీస్తుందండి. ఏమండి, నిత్య నరకానికి దారి తీస్తుంది. ఈ నరకము భయంకరమైన అగ్నిగుండము, భయంకరమైన అగ్నిగుండము. ఏమండి, కాసేపు ఎండలోని నించుంటే ఎంత వేగంగా ఇంటిలోనికి వెళ్ళిపోతాం అనేది ఆలోచన చేస్తాం. ఏమండి, మరి పాపము చేసి చనిపోతే ఎక్కడికి వెళ్తున్నారంటే నిత్య నరకానికి వెళ్తారు. నిత్య నరకంలో అగ్ని ఆరదు, ఆత్మ చావదండి. ఇలా మనిషి పుట్టుకైన పేరుతో లోకానికి వచ్చి మరణించిన తర్వాత ఎన్నో పాపాలు చేసి మరణిస్తున్నాడండి. ఈ పాపము చేసి మరణించిన ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్లాల్సిన వారు.